Hi friends, welcome to June channel. Our today's topic is lion's attitude. You might be wondering as to why the lion has become the king of the jungle. కానీ ఏ క్వాలిటీ ఉంది కాబట్టి జంగల్కు రాజు కాగలిగింది. ఎలా? సి లయన్ అనేది ఒక హెవీయెస్ట్ ఎనిమల్ ఎలిఫెంట్ లాగా కాదు, టాలెస్ట్ ఎనిమల్ ఒక జిరాఫీ లాగా కాదు, కన్నింగ్ ఎనిమల్ అండ్ క్లెవరెస్ట్ ఎనిమల్ లైక్ ఫాక్స్ కాదు, అండ్ ఈవెన్ ఇట్ ఇస్ నాట్ అ ఫాస్టెస్ట్ ఎనిమల్ లైక్ చీతా. అయినప్పుడు కూడా ఎట్లంటే అది జంగల్కు రాజు కాగలిగింది. ఎందుకు? బికాస్ ఆఫ్ ఇట్స్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంటి? క్వాలిటీస్ ఆఫ్ యాటిట్యూడ్ ఏంటిది? వెన్ ద లయన్ వాక్స్, దట్ వాక్స్ విత్ కాన్ఫిడెన్స్. వెన్ ద లయన్ రోర్స్, లయన్ అనేది గర్జిస్తుంది కదా, ఆ గర్జనలో ఒక అథారిటీ అంటూ కనపడుతుంది మనం, అవునా? వెన్ ఇట్ ఫైట్స్, ఇట్ షోస్ ఇట్స్ కరేజ్. ధైర్యం ఉట్టూడి పడుతుంది అది. వెనకంజ ఎప్పుడు వేయేది అది ఛాలెంజెస్ తీసుకోవడంలో నెంబర్ 1, అవునా? అందుకని ఈ క్వాలిటీస్ వల్లనే అది రాజు కాగలుగుతుంది. మిగతా యానిమల్స్ అన్ని కూడా దే స్కేర్డ్ ఆఫ్ ద లయన్, భయపడతాయి. అండ్ యాక్చువల్ చెప్పండి, భయం కాదు అది, దే ఆల్ రిగార్డ్ ద లయన్. ఎలిఫెంట్ తలుచుకుంటే దాని కాలి కింద తొక్కగల లయన్. ఆఫ్టర్ ఇట్స్ ఎ బిగ్ క్యాట్. లయన్ అనేది ఒక బిగ్ క్యాట్, అది అంతేం కాదు. దాని తొండంతో చుట్టి విసిరి కొట్టగలదు. అయినా లయన్ ఎప్పుడైతే ఎదురు పడుతుందో ఎలిఫెంట్కు, ఎలిఫెంట్ ఏమనుకుంటుంది? అది ఇది నన్ను ఈరోజు తినేస్తుంది. దాని మనసులో వచ్చేస్తుందో థాట్ ఆటోమేటిక్గా. అట్లాగే లయన్ ఎప్పుడైతే చూస్తుందో ఎలిఫెంట్ను, ఈరోజు నాకు లంచ్ దొరికేసింది, ఇట్ ఇస్ మై లంచ్ టుడే, ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ మై లంచ్ అనిస్తుంది, అవునా? దట్ ఈస్ అ డిఫరెన్స్. ఇట్స్ అ మైండ్ సెట్. దట్ ఈస్ జస్ట్ నథింగ్ బట్ ద బిలీఫ్ సిస్టమ్. All these qualities make the lion king of the jungle, right? అందుకని మనం కూడా లయన్ లాగా యాటిట్యూడ్ మనం పెంచుకొని, మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకొని, మన బిలీఫ్ సిస్టాన్ని కూడా మనం మార్చుకుంటే డెఫినెట్లీ మనం ఎవరికంటే తక్కువ చెప్పండి, ఎవరికైనా తక్కువ కాదు. ఇప్పుడు లైన్లో ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయా? లావుగుందా, ఎత్తుగుందా, ఇంటెలిజెంటా, కన్నింగా, అవునా, ఫాస్టెస్టా? కాదు కదా. ఇవన్నీ క్వాలిటీస్ ఉండక్కర్లేదు, ఒక మైండ్ సెట్ ఉంటే చాలు. వీటన్నిటి మీద అధిగమించి యూ కెన్ బికమ్ ఎ లీడర్. సో ప్లీజ్ ప్రాక్టీస్ హియర్ ఆఫ్టర్. మీరు ఎవరికీ తక్కువ కాదు, మీ ఫోకస్డ్గా ఉండండి. ఓకే, ఖచ్చితంగా మీరు ఏమంటారు కన్నా ఆ యాటిట్యూడ్ ఆటోమేటిక్గా మీలో డెవలప్ అవుతుంది. టేక్ ద ఛాలెంజెస్. ఛాలెంజ్ మీరు స్వీకరించి ట్రై టు ఓవర్కమ్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ డెవలప్ యువర్ యాటిట్యూడ్ లైక్ ద లయన్. హోప్ ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటాను. మీకు ఈ టాపిక్లో ఏ పాయింట్ ఎక్కువ నచ్చిందో మీరు దయచేసి కామెంట్లు రాయండి. అది కాకుండా మీకు ఫ్యూచర్లో ఏదైనా ఒక టాపిక్ అనేది మీకు ఇష్టం ఉందంటే అది కూడా మీరు అంటే మీకు ఏది కావాలో కామెంట్ బాక్స్లో రాయండి. అది ఖచ్చితంగా అనేది మీకు నేను డెవలప్ చేసి ఇస్తాను, మీతో షేర్ చేసుకుంటాను నేను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పటిలాగా నన్ను ఎంకరేజ్ చేయండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.